ట్రంప్ మాట అమెరికా సైన్యం వింటలేదా? లేకపోతే అమెరికా సైన్యానికి ఒక మాట, ప్రజలకు ఒక మాట చెప్తున్నాడా ట్రంప్? ఎందుకంటే నిన్ననే వాస్తవంగా మొన్నేమో 48 గంటలు గడువిస్తున్నాను, హార్ముజ్ జలసంధిని వదలకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుతాయని హెచ్చరించాడు. 24 గంటల పాటు విస్తృతమైన దాడులు ఒక పక్కన చేశాడు. మరొక వైపున నిన్న సాయంత్రం ఇంకా గడువు ముగుస్తోందనగా, అబ్బెబ్బే లేదు అసలు టోటల్‌గా కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము. ఇరాన్ మాతో చర్చలకొచ్చేసింది. 2 రోజుల నుంచి చర్చలు జరుపుతున్నాయి. దాంతో 5 రోజులు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నానన్నాడు. ఆ తర్వాత కాసేపటికి ఇజ్రాయెల్ ఎళ్లి ఇరాన్‌లోని కొన్ని ప్లేసెస్ మీద దాడి చేస్తే, ఇరాన్ ఎళ్లి ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్లేసుల మీద దాడి చేస్తే, అమెరికా కూడా రంగంలోకి దిగింది. అమెరికన్ సైన్యం ఇప్పుడు ఇరాన్‌లో ఉన్నటువంటి ఇస్ఫహాన్‌తో పాటుగా నతాంజ్ అణుక్షేత్రాల దగ్గర మళ్ళీ విరుచుకుపడింది. అదే సందర్భంలో వాళ్ళ పవర్ పాయింట్స్ అంటే అణు విద్యుత్ కేంద్రాల దగ్గర కూడా దాడులు చేసుకొచ్చింది. దెన్ ఇంకా యుద్ధం ఎక్కడ ఆగినట్టు? అంటే అమెరికా అధ్యక్షుడి మాట సైన్యం వింటలేదా? లేకపోతే సైన్యానికి కమ్యూనికేట్ చేయకుండా కేవలం ప్రెస్‌తోనూను, జనంతోనూను ట్రూత్ ద్వారా కమ్యూనికేట్ చేసుకొచ్చాడా ట్రంప్ అనేదే మిస్టరీ.